నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. బియ్యం పురుగులు పట్టినప్పుడు శుభ్రం చేయడానికి ఒళ్ళు హూనం చేసుకోవాల్సిందే. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళైతే చాటతో చెరిగి లేదా ఎండలో పెట్టి బియ్యాన్ని బాగు చేసుకుంటారు. మరి వృత్తి ఉద్యోగాలలో విధుల్లో బిజీగా ఉండే పట్టణవాసులకు అంత తీరిక ఉండదు. కాబట్టి బియ్యం పురుగు పట్టకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మరి దీనికోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందామా? మరి బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువ మంది వేపాకుల్నే ఉపయోగిస్తారు. దీనిలో ఉండే క్రిమి సంహారక లక్షణం వల్ల బియ్యంలో పురుగులు చేరకుండా ఉంటాయి. దీనికోసం ముందుగా కొన్ని వేపాకులను తీసుకుని బాగా ఎండబెట్టుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని లైనింగ్ క్లాత్ లాంటి నూలు వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా చేయటం వల్ల బియ్యంలో తెల్ల పురుగులతో పాటు పెంకు పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు నవ్య. లాస్ట్ సెగ్మెంట్లో కాలేజ్ అమ్మాయిలకి మేకప్ ఎలా వేయాలో చూసేసాం. అదే అమ్మాయికి హెయిర్ స్టైల్ వేస్తే ఎలా ఉంటుందో ఈరోజు సెగ్మెంట్లో చూద్దాం. మనతో పాటు పద్మిని గారు ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా రండి చూసేద్దాం. హాయ్ పద్మిని గారు. హలో అండి. లాస్ట్ సెగ్మెంట్లో కాలేజ్ గర్ల్స్ మేకప్ చూపించారు కదా, మరి ఈ సెగ్మెంట్లో హెయిర్ స్టైల్ చూపించబోతున్నారా? అవునండి, సింపుల్ పఫ్ ఇంకా కర్ల్స్ కాలేజ్ అమ్మాయికి వెళ్ళేటప్పుడు ఎలా చేయాలో అలా చూపిస్తాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే. ఫస్ట్ మనం హెయిర్ డీటాంగిల్ చేసుకొని పెట్టుకోవాలి. మిడిల్ పఫ్, సైడ్ పఫ్ ఎలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు మనం పఫ్ పెట్టేసుకున్నాక కొంచెం సేపు తర్వాత లూజ్ అయిపోతూ ఉంటుంది. సో లూజ్ అయిపోతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువసేపు ఉండాలనుకుంటాం, కానీ అది ఉండదు, లూజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎన్ని పిన్స్ పెడితే బెటర్ అంటారు? ఎంత స్టిఫ్గా వేస్తే బెటర్ అంటే అప్పుడు మనము హెయిర్ స్ప్రే యూజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డైలీ బేసిస్లో హెయిర్ స్ప్రే యూజ్ చేశాక మళ్ళీ మనము హెయిర్ వాష్ చేయాలి కంపల్సరీ. అవన్నీ వద్దు అంటే మనం మీడియం పఫ్ బ్యాక్ కోమ్ మంచిగా ఉంటే మంచిగా చాలా చాలా సేపు వరకు స్టే ఉంటుంది. సో పిన్స్ ఎక్కువగా పెట్టడం వల్ల కూడా స్టిఫ్గా ఉంటుంది అంటారు కదా, లూజ్ మనకి సెక్యూర్ ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా పెట్టుకోవచ్చు. ఓకే. మనకి ఫిక్స్ అయిపోవాలి, ఇన్ని పిన్స్ పెట్టడం వల్ల ఇది సెట్ అయిపోవాలి, లూజ్ అవ్వదు. ఓకే ఓకే. చాలా ఎక్కువ పిన్స్ పెడితే కూడా బాగుండదండి. అయితే జస్ట్ మినిమం 4 పిన్స్ పెడితే చాలు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇది చేశారు కదా, ఇదే మెథడ్లోనే సైడ్ కావాలన్నా సైడ్ ట్విస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇలా కొంచెం దీనికి కూడా కొంచెం లైట్ బ్యాక్ కోమ్ చేసి ఓకే. ట్విస్టింగ్ ఫుల్ పఫ్ అంటారా? దీన్ని ఫుల్ పఫ్ అంటారు. ఓకే. ఇది ఫుల్ పఫ్. ఇప్పుడు మీరు ఇక్కడ వరకు పెట్టారు కదా, అది మిడిల్ పఫ్. ఇప్పుడు సైడ్ కి ఇది ట్విస్టింగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే దీనికి ఫుల్ కవర్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇలా సైడ్ కి ఇలా చేసి పెట్టేస్తే ఫుల్ పఫ్ లాగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడైతే కర్లర్ అందరి ఇంట్లో కంఫర్టబుల్గా అందరి దగ్గర ఉంటుంది, అమ్మాయిల దగ్గర. అయితే మనం కర్లర్ యూస్ చేసి మనం లైట్గా వేవ్ కర్ల్స్ లాగా లేదంటే టైట్ కర్ల్స్ ఏదైనా చేసి ఏ డ్రెస్ మీద అయినా సూట్ అవుతుంది. ఇది కర్ల్ అనేది అది చేయించినప్పుడు మిషన్ని టెంపరేచర్ ఎంత పెట్టుకుంటే బెటర్ అంటారు? హెయిర్ టెక్స్చర్ని బట్టి మనం టెంపరేచర్ పెట్టుకోవాలండి. లైట్గా స్ప్రే చేసుకోవాలి.
ఈ కలర్ లో కూడా సైజెస్ ఉంటాయి కదా? డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనం హెయిర్ టెక్స్చర్ చాలా హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉందనుకోండి చిన్న కర్ల్స్ తీసుకోవచ్చు. వాల్యూమ్ ఆల్రెడీ చాలా తక్కువ ఉందంటే చిన్న కర్ల్స్ తీసుకోవాలి. హెవీగా ఉందంటే థిక్ కర్ల్స్ తీసుకోవచ్చు. పల్చగా ఉన్న వాళ్ళు కూడా ఇలా ఎక్కువగా కనపడడానికి ఇలా కర్ల్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకి హెయిర్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాల్యూమ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇది వితౌట్ స్ప్రే మనము కర్ల్ చేసుకున్నాం అనుకోండి ఒక 2-3 days మనకి ఇలాగే ఉంటుంది. ఓ నైస్. అంటే మనం నెక్స్ట్ వాష్ వరకు ఇలాగే ఉంటుంది. ఇది ఒక కర్ల్ చేయడానికి క్వాంటిటీ ఎంత తీసుకుంటే బెటర్ అంటారు? మీడియం క్వాంటిటీ హెయిర్ తీసుకుంటే బాగుంటుంది. స్టే ఎక్కువ రోజులు ఉంటుంది. ఒక 2 days అలాగా ఉంటుంది. మధ్యలో మీకు డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుంటే ఇది కొంచెం ఇలా తీసుకొని సెక్యూర్ చేసుకోవచ్చు. నార్మల్గా సెల్ఫ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ సెల్ఫ్ చేసుకోవాలంటే పోనీ వేసుకొని సైడ్ 2 sides నుంచి ఇలా తీసుకొని మనము ఈ సైడ్ డివైడ్ చేసేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వాల్యూమ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. కర్ల్ చేస్తే ఇలాగా ఎక్కువ వాల్యూమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు హెయిర్ బాగుండాలంటే డెఫినెట్లీ కండిషనర్ అయితే యూజ్ చేయాలి. కండిషనర్ అయితే చాలా యూజ్. ఏదైతే బాగుంటుంది అంటారు కండిషనర్? మన హెయిర్ని పట్టి మనం యూజ్ చేయాలండి. ఆయిలీ ఉంటే మళ్ళీ కిందనే పెట్టాలి కండిషనర్. పైన స్కాల్ప్ పెట్టదు. ఇది ఇలా పెట్టి ఇది ఇలాగే యూజ్ చేయొచ్చు. లేదంటే దీనికి మళ్ళీ ఓపెన్ కూడా చేయొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే ఇంకా వాల్యూమ్ ఇంకా ఎక్కువ అవుతుంది. దీన్నే మనము ఇంకా ఎక్కువ వాల్యూమ్ కనిపించాలంటే కొంచెం లూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ చాలా ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. జస్ట్ 1 finger వేసి ఇలా తీస్తే. సో ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది హెయిర్. సో కొంతమంది ఇట్లా ఫ్రంట్ కి అలా కూడా వేసుకుంటూ ఉంటారు. ఇది ఎలా అయితే బాగుంటుంది అంటారు? 1 side కూడా వేసుకోవచ్చు ఇలాగా ఫ్రంట్ లో. ఓకే, లేదంటే 2 sides ఇలా కొంచెం తీసి మిగతా హెయిర్ అంతా బ్యాక్ పెట్టుకుంటే బాగుంటుంది. కావాలంటే ఇప్పుడు దుపట్టా ఉందనుకోండి ఒక సైడ్ వేసుకుంటే బాగుంటుంది. ఈ సైడ్ దుపట్టా ఒక సైడ్ హెయిర్. చీర కూడా ఉంటే ఒక సైడ్ పళ్ళు ఒక సైడ్ హెయిర్. లేదంటే లైంగా గౌన్ ఏమైనా ఉంటే బ్యాక్ సైడ్ జస్ట్ 1 కర్ల్ తీసుకొని ఫ్రంట్లో వేసుకుంటే బాగుంటుంది. నైస్. కాలేజ్ అమ్మాయికి డైలీ హెయిర్ స్టైల్ ఎలా చేశారో చూసారు కదా. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా మంచి హెయిర్ స్టైల్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఇప్పుడు నవ్యాలో